పహల్గాం ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ ఆర్మీ ఉన్నట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాది హషీమ్ ముసా పాక్ ఆర్మీలో పనిచేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఉగ్రదాడిలో మాస్టర్ మైండ్ గా పనిచేసిన హషీమ్ పాక్ లో పారా కమాండర్ గా పనిచేశారు. అయితే ఆ తర్వాత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాలో పనిచేసిన తర్వాత పహల్గాం దాడికి బోర్డర్ దాటేందుకు పాకిస్తాన్ ఆర్మీ సహకరించినట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఇస్లామాబాద్ వేదికగానే పహల్గాం దాడికి పక్కా స్కెచ్ వేసినట్లు సమాచారం. పహల్గాం ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ ఆర్మీ ఉన్నట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాది హషీమ్ ముసా పాక్ ఆర్మీలో పనిచేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఉగ్రదాడిలో మాస్టర్ మైండ్ గా పనిచేసిన హషీమ్ పాక్ లో పారా కమాండర్ గా పనిచేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్. నవీన్, మొత్తం పెహల్గాం సంబంధించి ఉగ్రదాడిలో 26 మంది అసలు బారారు. వారికి సంబంధించి వారి దాడికి సంబంధించిన అంశంలో కూడా ప్రధానంగా ఇస్లామాబాద్ వేదికగా కూడా ఒక స్కెచ్ రెడీ చేసినట్టు తెలిసింది. ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం కూడా అదే అంశాన్ని పేర్కొన్నట్టుగా కూడా తెలుస్తుంది. షాహిద్ మూసాకు సంబంధించి ప్రధానంగా పాక్ ఆర్మీ కమాండర్గా గతంలో పనిచేసిన అనుభవం, ఆర్మీ దీని వెనుక ఉంది, పాకిస్తాన్ గవర్నమెంట్ దీని వెనుక ఉన్నట్టు కూడా ప్రధానంగా ఆరోపణలు వస్తున్న నేపథ్యం భారత ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా అదే అంశాన్ని కూడా గుర్తించినట్టు తెలిసింది. ఇక పెహల్గాం ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ ఆర్మీ ఉన్నట్టు మొదటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో సైతం కూడా పెద్ద ఎత్తున స్థావరాలు ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచే దాడులకు సంబంధించిన స్కెచ్కి సంబంధించిన అంశాలు కూడా అక్కడి నుంచే ప్రారంభించినట్టు తెలుస్తుంది. మరోవైపు ఉగ్రవాది హషీమ్ మూసా ఉగ్రదాడికి మాస్టర్ మైండ్గా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. పాక్ పారా కమాండర్గా కూడా గతంలో విభాగాల్లో పనిచేసినట్టు కూడా గుర్తిస్తున్నారు. లష్కర్ తోయబ్లోని పనిచేసిన హషీమ్ బార్డర్ దాటేందుకు పాక్ ఆర్మీ సైతం కూడా సహకరించినట్టు తెలుస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి భారత ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా అనేక ఆధారాలను కూడా కనిపెట్టినట్టు తెలుస్తుంది. మరోవైపు మొత్తం 4 ఉగ్రవాదులకు సంబంధించిన అంశంలో లోకల్స్, స్థానికంగా ఎవరైతే అక్కడ నిర్వాహకులు ఉంటారో లోకల్స్ వారితో చేయగలిపారనే కోణంలో కూడా ఇప్పటికే ఎన్ఐఏ మరోవైపు దర్యాప్తు చేస్తుంది. ఇటీవల ఎన్ఐఏ కేసును టేకప్ చేసిన వెంటనే జిప్ లైన్కి సంబంధించిన వారు కావచ్చు, అదేవిధంగా నాటి సందర్భంలో పెహల్గాన్ ప్రధానంగా బైసరన్ వ్యాలీలో ఎవరైతే షాపులు నడుపుకునే వాళ్ళు కావచ్చు, టూరిస్టులకు గైడ్గా పనిచేసిన వారు కావచ్చు, వీరందరినీ కూడా ఎన్ఐఏ విచారిస్తుంది. ప్రధానంగా వారు ఏ హోటల్లో స్టే దిగారు, వారికి సంబంధించి డేటాను ఎవరు కలెక్ట్ చేశారు, ముఖ్యంగా పెహల్గాంలో నాటి సందర్భంలో జరిగిన ఘటన కావచ్చు, ఈ అంశంలో కొంత ఎన్ఐఏ కావచ్చు, అదేవిధంగా కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు ఇప్పటికే అనేక ఆధారాలను సేకరిస్తుంది. దాదాపు 4 ఆగంతకులకు ఎవరైతే ఉగ్రదాడులకు పాల్పడ్డారో వారికి సంబంధించి వారితో పాటు సహకరించిన వారికి సంబంధించిన ఇల్లులను సైతం కూడా ఇప్పటికే కాశ్మీర్ పర్యాటక ప్రాంతాల్లో ఎక్కడెక్కడ వారు ఇల్లులు నిర్మించుకున్నారో వాటిని కూడా భారత ఆర్మీ ధ్వంసం చేసింది. ఇప్పటికే అనేక విచారణలు చేస్తుంది. మరోవైపు బందిపుర కావచ్చు, అదేవిధంగా ఉదంపూర్ కావచ్చు, ఇతర ప్రాంతాల్లో సైతం కూడా గట్టిగా గస్తీ కాస్తున్నారని చెప్పాల్సి ఉంటుంది. గతంలో కంటే ఈసారి సెక్యూరిటీని మరింత పెంచారు. కేంద్ర నిఘా సంస్థ సైతం కూడా ఇప్పటికే భారత బలగాలకు అదే అంశాన్ని సూచించింది. మరోవైపు దాడులు జరిగే అవకాశం ఉంది. దాడులు జరిగితే వాటిని తిప్పికొట్టేందుకు కావచ్చు, ముందుగా పసిగట్టేందుకు కూడా కావచ్చు, కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా టూరిస్టులు తిరిగే ప్రాంతాలు కావచ్చు, పెహల్గాంతో పాటు దాదాపు 48 ప్రాంతాలను ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ పర్యాటక ప్రాంతం కావచ్చు, కేంద్ర రాష్ట్రాలు కావచ్చు ఇప్పటికే వాటిని మూసివేసినప్పటికీ కూడా ఇతర ప్రాంతాల్లో ఎవరు కూడా తిరగకూడదు అనేది కూడా కొంత ఆంక్షలు విధిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు కొంత పర్యాటకుల తాకిడి కూడా కొంత ఈ 2-3 రోజుల నుంచి కూడా పెరుగుతున్నట్టు కూడా మరోవైపు చెప్తున్నారు. కానీ అప్రమత్తంగా ఉండాలని కూడా భారత ఆర్మీకి కూడా సూచించినట్టు తెలుస్తుంది. నవీన్. Thank you, Satish. Thanks for the updates.